హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి, ఆర్ పర్టికులర్గా క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం వాళ్ళు ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? అసలు వాళ్ళ మనసులో ఏముంది? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే, టైం టు టైం చాలా మంది వ్యక్తులు వాళ్ళ లైఫ్‌లో ఒక పర్సన్‌ని మర్చిపోలేకపోతుంటారు. ఒక పర్సన్‌లో వాళ్ళు ఒకప్పుడు ఏదో చూస్తారు. సో, దానికి వాళ్ళు బాగా అటాచ్ అయిపోవడం వల్ల ఎందుకో అంటే వాళ్ళ లైఫ్‌లో అంత ఈజీగా అలాంటి పర్సన్స్‌ని విడిచిపెట్టేయాలి అనుకోరు. మరి అలా చూసినట్టయితే అది తప్పు కాదు. ఎందుకు అంటే ఒక పర్సన్ మనకి బ్రీఫ్‌గా హ్యాపీనెస్ ఇచ్చినప్పుడు అలాంటి వాళ్ళని మర్చిపోతే మనకి లాయల్టీ లేనట్టే. కాకపోతే ఇప్పుడు అలాంటి పర్సన్‌తో మీరు ట్రావెల్ అవ్వాలి, అలాంటి పర్సన్‌తో ఫ్యూచర్ చూడాలి అంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ప్రాబ్లమాటిక్‌గా ఉన్నప్పుడు అంత ఈజీగా మీరు డిసైడ్ అవ్వలేరు కదా! పాస్ట్ బేసిస్‌లో. కొంతమందేంటంటే క్లియర్‌గా ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారండి. సో, మరి అసలు మీరు అలా వెయిట్ చేస్తున్నప్పుడు ఆర్ ఒక పర్సన్‌తో ఫ్యూచర్ అనుకుంటున్నప్పుడు లిటరల్‌గా వాళ్ళకి మీరంటే ఇష్టం ఉండి వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీలాగే సిమిలర్‌గా ఉంటే డెఫినిట్‌గా మీరు వెయిట్ చేసినా తప్పు లేదు. సో, అందుకే నేనేంటంటే ఈరోజు అసలు మీరు ఎవరి కోసం అయితే రీడింగ్ చూడాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తులకి మనసులో ఏముంది? నిజంగానే వాళ్ళు మిమ్మల్ని మీలాగే ఇష్టపడుతున్నారా లేదా? అసలు ఏంటి పరిస్థితి అనేది చెప్తే మీరు కూడా ఒక క్లారిటీ తెచ్చుకుంటారు కదా! సో, అందుకే చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది ఏంటి అని. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈపీక్యూఆర్ఎస్ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్‌ఐజేటీ యూవీడబ్ల్యూ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓఎక్స్వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. పర్సన్ నేమ్ అనేసరికి నిక్ నేమ్ లేకపోతే ఏదో అంటే అందరూ పిలిచే నేమ్స్ కావండి. ఒరిజినల్ నేమ్ ఉంటుంది కదా! సో, ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ అన్నమాట. సో, ఆ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, నేను ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఏబీసీడీఈపీక్యూఆర్ఎస్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? అసలేంటి పరిస్థితి? సో యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఒక స్టేజ్‌లో మీ విషయంలో విసిగిపోయారండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే, వాళ్ళు అనుకున్నదొకటి, జరిగింది ఇంకొకటి లాగా నాకనిపిస్తుంది. అట్‌లీస్ట్ అలా కాకపోయినా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి, రియాలిటీకి కొంత డిఫరెన్స్ ఉండడం వల్ల వాళ్ళెక్కడో కానీ టయర్డ్ అయిపోయారండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు అనుకున్నదేది కూడా జరగదు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కోరుకున్న హ్యాపీనెస్‌నయితే ఎప్పటికి ఫైండ్ చేయలేరు అని అనిపించిందో ఏంటో. దానికి రీజన్ ఏంటి అంటే మీరు ఒకలాగున్నారు. వాళ్ళు ఇంకొకలాగా ఎక్స్‌పెక్ట్ చేశారు. అట్‌లీస్ట్ మీరు చేంజ్ అవుతారని వాళ్ళు అనుకున్నట్టున్నారు. బట్ అది జరగలేదు. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు ఎందుకు చేంజ్ అవ్వాలి? ఆర్ ఇక్కడ వాళ్ళు అలా అనుకోవడం ఏంటి? ఇలా మీరేంటంటే రీడింగ్‌ని ఒక జడ్జిమెంటల్ వేలో చూడకుండా జస్ట్ రీడింగ్ ఏంటంటే ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కొంతమంది రీడింగ్స్ చూస్తున్నప్పుడు ఆఫ్‌కోర్స్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికి రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ ఇక్కడ ఎంతసేపు రీడింగ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు.
సో గైడెన్స్ ఇచ్చినప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చూడొచ్చండి. బట్ రీడింగ్ అనేది చెప్తున్నప్పుడు ఆ పర్సన్ కి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రీడింగ్ చెప్పడం జరుగుతుంది కాబట్టి సో అందుకే మీరేంటంటే చాలా నార్మల్‌గా చూడడానికి ట్రై చేయండి. ఈవెన్ కోర్స్ ఈ రీడింగ్ ఎవరు చూసినా అందరికీ కూడా సేమ్ వేలోనే ఉంటుంది. జనరల్ రీడింగ్ అన్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ పర్సన్స్ చూస్తారు. మల్టిపుల్ ఎనర్జీస్ పిక్ చేసుకుంటాయి కాబట్టి ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నిజమండి. ఈ పర్సన్‌కి ఎందుకో ఈ రిలేషన్‌షిప్ ఒక పాయింట్‌లో చాలా ఎగ్జాస్టింగ్‌గా అనిపించింది. లిటరల్‌గా గివ్ అప్ చేసేయాలి అని కూడా అనిపించింది. మేబీ వాళ్ళేంటంటే గివ్ అప్ కూడా చేసేసి ఉంటారు. సో గివ్ అప్ చేసేసిన పర్సన్ అలా అని చెప్పి మిమ్మల్ని మర్చిపోలేదు. వాళ్ళకేంటంటే ఫీలింగ్స్ వైస్ అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది. కాకపోతే వాళ్ళు అనుకున్నది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. వాళ్ళేంటంటే అట్‌లీస్ట్ మీ నుంచి ఇది కోరుకోలేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరేంటంటే డిఫరెంట్‌గా ఉన్నారు. ఎక్కడో ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు అని మీరు అనుకోవచ్చండి. ఏది ఏమైనా సరే నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ అయితే మీకు ఎంత కనెక్ట్ అయ్యారో అంతే డిస్కనెక్ట్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ డిస్కనెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళేంటంటే అంత ఈజీగా మీ విషయంలో గివ్ అప్ చేసేయలేదు. ఎక్కడో వాళ్ళకి ఇక్కడ వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అని ఇలా ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగింది. బట్ అన్నీ అనుకున్న విధంగా జరగవు కదా! సో, ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎక్కడో భయపడుతున్నారండి. వాళ్ళ హార్ట్‌తో వాళ్ళేంటంటే రిస్క్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే క్లియర్‌గా ఆ పర్సన్ కోరుకుంటుంది వేరు, మీరున్న విధానం వేరండి. సో, వాళ్ళేంటంటే అందుకే మీ విషయంలో ష్యూర్‌గా లేరు. ఇప్పుడు మీ విషయంలో వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్‌ని ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఛాన్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా! వాళ్ళు కోరుకుంటుంది ఇదే అని వాళ్ళకేంటంటే అలా స్ట్రాంగ్‌గా అనిపించాలి కదా! కానీ నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఒకప్పుడైతే చాలా ప్రేమతో ఉన్నారు. చాలా వరకు థింగ్స్ వర్కౌట్ చేయగలరు అనుకున్నారు. మొత్తానికి గివ్ అప్ చేసేసిన తర్వాత కూడా ఎక్కడో వాళ్ళ ఫీలింగ్స్ అయితే స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. మీరే కావాలి అనేలాగే ఆలోచించారు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ కొంత చేంజ్ అయ్యారండి. వాళ్ళేంటంటే ఒకప్పుడులాగా లేరు. ఒకప్పుడు అంత ధైర్యం కూడా లేదు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే కంప్లీట్‌గా మిమ్మల్ని మర్చిపోలేదు. అంటే వీళ్ళు లైఫ్ వీళ్ళు చూసుకొని, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండని. సో, మనకెందుకు మన లైఫ్ మనం చూసుకుందాం. మనం కూడా హ్యాపీగా ఉందాం. ఈ పర్సన్‌ని మర్చిపోదాం. అలా లేరండి. ఎందుకు అంటే ఈ పర్సన్‌కి ఎక్కడో మీరింకా గుర్తొస్తున్నారు. ఈ పాస్ట్ అనేది వాళ్ళని ట్రబుల్ చేస్తూనే ఉంది. సో, వాళ్ళేంటంటే క్లియర్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. అంటే మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేదండి. అలా అని చెప్పి మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి అని కూడా వాళ్ళనుకోవట్లేదు. ఎందుకు అంటే అది వాళ్ళు ఎక్కడో అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నట్టుగా ఆర్ ఎక్కడో ఈ రిలేషన్‌షిప్‌లో కాంప్రమైజ్ అయినట్టుగా. సో, అలా మళ్ళీ వాళ్ళు చేశారు అంటే ఇక్కడ వాళ్ళు డెఫినిట్‌గా వచ్చే రోజుల్లో సఫర్ అవుతారు అనే ఒక ఫీలింగ్‌తోని వాళ్ళేంటంటే అంత ధైర్యం చేయడానికి కూడా రెడీగా లేరు. సో, నేనేమనుకుంటున్నాను అంటే ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందండి. లేదు అని చెప్పను. కాకపోతే ప్రేమ కంటే కూడా వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాల్సిన కొన్ని భయాలున్నాయి. అండ్ వాళ్ళు కొన్ని ఫేస్ చేశారు. యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీ పర్సనాలిటీ కానీ ఆర్ మీ అప్రోచ్ కానీ ఏదో వాళ్ళకి నచ్చట్లేదు. సో, అది నచ్చట్లేదు కాబట్టి వాళ్ళేంటంటే వాళ్ళ లవ్‌ని ఇక్కడ రియలైజ్ అయ్యి ఈ లవ్ కోసం ఫైట్ చేయాలి అనేలాగా లేరు. మోస్ట్‌లీ వాళ్ళ లవ్ అనేది వాళ్ళే సప్రెస్ చేసుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే వీళ్ళు ఇది డిజర్వ్ చేయరు. ఆర్ మనం ఏంటంటే ఈ పర్సన్ కోసం ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారు. అయినా మళ్ళీ వాళ్ళేంటంటే గివ్ అప్ చేయలేకపోతున్నారు. ఒక్కటైతే నిజమండి. ఈ పర్సన్ మీ విషయంలో చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏది కూడా వాళ్ళు డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఎలా ఉంటది అంటే వాళ్ళు అంత ఈజీగా వాళ్ళ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకొని మీ దగ్గర ఓపెన్ అప్ అయిపోతారు అనుకోవడానికి లేదు. మేబీ ఛాన్స్ వస్తే ఛాన్స్ తీసుకోవడం వేరు. బట్ స్టిల్ వాళ్ళేంటంటే ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్‌ని మీకు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఆర్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళు రియలైజ్ అవ్వాలి అన్నా సరే అంత ఈజీ కాదండి. వాళ్ళేంటంటే ఇక్కడ లిటరల్‌గా వాళ్ళు 100% పెట్టాల్సుంటుంది. బట్ ఈ పర్సన్ ఏంటంటే అంత రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు. డెఫినిట్‌గా వాళ్ళ హార్ట్‌తో వాళ్ళేంటంటే ఇక్కడ మళ్ళీ మీ దగ్గర రిస్క్ తీసుకొని రిలేషన్‌షిప్‌ని ఏంటంటే వర్కౌట్ చేయాలి అంత డెస్పరేట్‌గా మాత్రం లేరు. దానికి రీజన్ ఒకటేనండి. ఆ పర్సన్ భయపడుతున్నారు. ఎందుకో కానీ వాళ్ళు భయపడడం అనే కాదు జడ్జిమెంటల్‌గా కూడా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరి మధ్యలో ఏవో చాలా జరిగాయి. సో, ఈ జరిగిన వాటిలోని అంటే మీ మిస్టేక్ ఏం లేదు ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే ఈ విధంగా ఉన్నాయి. అంటే వాళ్ళంతా అర్థం చేసుకోలేకపోతున్నారు. అవన్నీ వాళ్ళకి అవసరం లేదు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు, వాళ్ళు హర్ట్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు? అది వాళ్ళ ఫీలింగ్ అండి.
సో అందుకే ఈ పర్సన్ ఎమోషనల్ గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇవేవి కూడా వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నారు. లిటరల్ గా ఈ పర్సన్ కి ఫీలింగ్స్ ఉన్నా ఫీలింగ్స్ లేవనే వాళ్ళైతే కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళ హార్ట్ ని వాళ్ళు ఏంటంటే ఓపెన్ చేయాలి అని అనుకోవట్లేదు. ఆర్ ఇక్కడ ధైర్యంగా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీతో ఓపెన్ గా మాట్లాడాలి అని కూడా అనుకోవట్లేదు. మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం ఎంత నిజమో, మీకు దూరంగా ఉండాలి అనుకోవడం కూడా అంతే నిజమండి. అంటే ఇప్పుడు మీరు అప్రోచ్ అయినా సరే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఈ పర్సన్ మనతో మాట్లాడకపోతేనే మంచిది అలా అనుకుంటున్నారు. అలా అని చెప్పి మిమ్మల్ని గుర్తు చేసుకోవట్లేదా అంటే గుర్తు చేసుకుంటున్నారు. సో, ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ లేవు అని చెప్పలేం. అలా అని చెప్పి ఉన్నాయని కూడా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళది సార్ట్ ఔట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో, వాళ్ళకి వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకోలేనప్పుడు ఎలా ఇక్కడ క్లారిటీ అనేది ఉంటుంది. సో, అది ఇక్కడ సిట్యుయేషన్ అండి. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు. బట్ ఇప్పుడు అంతే భయపడుతున్నారు. అంతే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ మీ విషయంలో అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకునే టైప్ కాదు కాబట్టి వాళ్ళు ఇక్కడ అలా చెయ్యాలి అని అసలు అనుకోవట్లేదు. అది ఇక్కడ సిట్యుయేషన్. నేనేమనుకుంటున్నానంటే ఈ పర్సన్ ఖచ్చితంగా మీ విషయంలోని చేంజ్ అవ్వాలి అంటే వాళ్ళకి చాలా టైం పడతదండి. ఆర్ వాళ్ళు ఓపెన్‌గా ఉండాలి అంటే వాళ్ళకి చాలా ధైర్యం కావాలి. సో, మేబీ ఈ పర్సన్ ఏంటంటే హీల్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మీరేం చేయలేరు. ఎందుకు అంటే ఇది మీ చేతుల్లో లేదు. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే ఈ పర్సన్‌తో మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా అష్యూరెన్స్ ఇవ్వడం వరకైతే ఇస్తారు కానీ, అంతకంటే మీరు మాత్రం ఏం చేస్తారు? ఏం చేయలేరు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే క్లియర్‌గా ఒకప్పుడు మీరు వేరు, ఇప్పుడు మీరు వేరు అనే ఫీలింగ్‌లో అయితే ఉన్నారు. అది మాత్రం మీరేమైనా క్లియర్ చేయగలరు. సో, దానికోసం మీరేమైనా వర్క్ చేస్తారు అంటే మీ ఇష్టం. అంటే మీరు అనుకోవచ్చు, సో, మేమే ఎందుకు వర్క్ చేయాలి? చూసే ప్రతి వాళ్ళకి కూడా కార్డ్స్ ఏదో ఒకటి గైడ్ చేస్తూనే ఉంటాయి. ఈవెన్ మీరు 100% రైట్ అయినా, ఆ పర్సన్ 100% రాంగ్ అయినా స్టిల్ గైడ్ చేయడం అయితే అందరికి గైడ్ చేస్తాయి. ఎందుకంటే టారో రీడింగ్ పర్పసే అది. ఒకళ్ళకి ఫెయిర్, ఇంకొకళ్ళకి అన్‌ఫెయిర్ అలా ఏమి ఉండదండి. వేల మంది చూసినా, లక్షల మంది చూసినా అందరికీ కూడా సిమిలర్ గానే రీడింగ్ ఉంటది. పర్టిక్యులర్‌గా జనరల్ రీడింగ్, గైడెన్స్ కూడా సిమిలర్ ఉంటది. అయితే మీ సిట్యుయేషన్‌కి రెసొనేట్ అయితే మీరు తీసుకుంటారు. లేకపోతే లేదు. ఇది నేనెందుకు చెప్తున్నాను అంటే, ఇఫ్ మీరు ఏ తప్పు చేయలేదు, అసలు ఈ రిలేషన్‌షిప్‌లో మీ వైపు నుంచి కొంచెం కూడా ఏమీ జరగలేదు అని మీరు అనుకుంటే, నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. జరగలేదు అన్నప్పుడు నేను చెప్పే రీడింగ్‌లోని మీరే ఎఫర్ట్స్ పెట్టాలి, మీరే మారాలి, లేకపోతే మీరెలాగున్నారని ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనంటే, అప్పుడు అది మీకు రెసొనేట్ అవ్వనట్టే కదా! ఎందుకంటే మీకు తెలుస్తది కదా మీరేం చేశారో. అలాంటప్పుడు మీరు ఈ రీడింగ్‌ని ఎందుకు కన్సిడర్ చేయాలి? ఎందుకంటే ఒక జనరల్ రీడింగ్ అనేది అందరూ చూస్తారు. చాలా మంది ఎనర్జీస్ పిక్ చేసుకుంటే. అందరికి అన్ని రెసొనేట్ అవ్వాలని ఏం లేదండి. మీరు చూస్తుంది మీకు ఎంతవరకు రెసొనేట్ అయితే అంతవరకు తీసుకోండి. అందరూ సేమ్ వేలో ఉండరు. సేమ్ సిట్యుయేషన్స్ ఉండవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు అని చెప్పి. ఆఫ్‌కోర్స్ ఇక్కడ నేను చెప్పేదేంటంటే, రీడింగ్ చూసే వాళ్ళకైతే కార్డ్స్ ఖచ్చితంగా అడ్వైస్ ఇస్తాయి. ఆ అడ్వైస్ అనేది మీకు రెసొనేట్ అయితే తీసుకుంటారు. మీకు కాదు అనిపిస్తే ఊరుకుంటారు. అదెందుకు అంటే ఎగ్జాక్ట్‌గా అందరికి అన్నీ అవ్వాలని లేదు. సో, మీరేంటంటే ఈ వేలో థింక్ చేయాలండి. రీడింగ్ చూస్తున్నప్పుడే మీకెక్కడో అంటే ఇది నేను కాదు కదా! ఆర్ ఇలా సిట్యుయేషన్ లేదు కదా! అనిపిస్తే అసలు రీడింగే మీకు రెసొనేట్ అవ్వనట్టుగా. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ మాట నేనెందుకు చెప్పాను అంటే, ఈరోజు ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో క్లియర్‌గా పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు అప్ టు ద మార్క్ లేరు, ఆర్ మీరు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం లేరు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. లిటరల్‌గా ఈ పర్సన్ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ మీ విషయంలో పెట్టుకున్నారు అని చెప్పడానికి లేదండి. జస్ట్ వాళ్ళకున్న నార్మల్ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారమే వాళ్ళు కోరుకుంటున్న దానికి మీ పర్సనాలిటీకి డిఫరెన్స్ అయితే వాళ్ళు ఫీల్ అయ్యారు. సో, అదే క్లియర్‌గా మనకి కార్డ్స్ చెప్తున్నాయి. అందుకే వాళ్ళకేంటంటే ఒకప్పుడు మీ విషయంలో వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నా స్టిల్ ఇప్పుడు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే చాలా హిడెన్‌గా ఉన్నాయి. అవేంటంటే వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయడానికి రెడీగా లేరు. ఇన్‌ఫాక్ట్ అది ఎక్స్‌ప్లోర్ చేయడానికి రెడీగా లేరు. అండ్ ఎదుటి వ్యక్తులకు కూడా అది వాళ్ళు అర్థమయ్యేలాగా చేయాలని కూడా అనుకోవట్లేదండి. ఈ పర్సన్ ఏంటంటే అసలు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏది కూడా ఎవరికీ ప్రూవ్ చేయాలి అనేలాగైతే లేరు. మోస్ట్‌లీ వాళ్ళేంటంటే ఇలా ఉండడానికే ఇష్టపెట్టుకుంటున్నారు. ఇఫ్ వీళ్ళు ఇలా ఉండి పర్సన్స్ వీళ్ళని హేట్ చేసినా అది ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ వాళ్ళు మాత్రం ఇక్కడ అడ్జస్ట్ అయ్యి వాళ్ళని వాళ్ళు మళ్ళీ హర్ట్ చేసుకొని ఆర్ వాళ్ళు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి సిట్యుయేషన్స్ డిఫరెంట్‌గా ఉంటే అది డీల్ చేయడానికి ఈ పర్సన్ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. అది ఇక్కడ పరిస్థితండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. అసలు ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటో కూడా చూద్దాం. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ అయితే మీరు ఫస్టే పెట్టారండి. నేను చెప్పాను కదా! ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది.
మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో చాలా ఆలోచించారు. వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యారు. బట్ స్లోగా ఎందుకో మీరు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో కన్‌ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో ఎక్కడో కానీ ఇగో క్లాష్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఇది ఇగో క్లాష్ అయినా అవ్వచ్చు, పర్సనాలిటీ డిఫరెన్స్ అయినా కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా డిఫరెంట్ అవ్వచ్చు. మీరు డిఫరెంట్ అవ్వచ్చు. మీ సిట్యుయేషన్స్ డిఫరెంట్ అవ్వచ్చు. సో, దీనివల్ల ఎక్కడో కానీ ఇద్దరికీ ఫీలింగ్స్ ఉన్నా, ఇద్దరూ కూడా అంటే ఒకళ్ళతో ఒకళ్ళు అలాంటి ఒక రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయగలిగిన స్టిల్ ఈ సిట్యుయేషన్స్ వల్ల దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుందండి. ఒకళ్ళకొకళ్ళు అంటే ఎందుకో కానీ హేట్ చేసుకునే పరిస్థితి, లిటరల్‌గా ఒకళ్ళనొకళ్ళు ఫేస్ చేయలేని పరిస్థితి వచ్చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. దానికి రీజన్ ఒకటే. మీకు ఆ పర్సన్ అంటే ఇష్టం ఉన్నా సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఈ సిట్యుయేషన్స్‌లో మీరు ముందుకు వెళ్ళాలా? వెనక్కి రావాలా? ఈ పర్సన్‌ని చూజ్ చేసుకోవాలా? అర్థం కాని పరిస్థితి మీది కూడా. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు మీ 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నా స్టిల్ ఆ పర్సన్ ఏంటంటే మీలో చూసిన డిఫరెన్స్ వల్ల వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌కి రెడీగా లేనప్పుడు, వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి రెడీగా లేనప్పుడు, మీరు కూడా ఇక్కడ మీ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి ఎందుకు రెడీగా ఉంటారు? సో, మీకేం అవసరం? ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరొకటి అర్థం చేసుకోవాలి. ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయండి అని నేను చెప్పను. ఈ పర్సన్‌తో ఉండండి అని చెప్పను. ఆర్ ఈ పర్సన్ కోసం ఏదో సాక్రిఫైసెస్ చేసుకోండి అని నేను చెప్పను. కానీ మీకొకటే చెప్తాను. అదేంటంటే ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటో మీరు తెలుసుకోండి. ఆ పర్సన్ చేసే మిస్టేకే మీరు చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఆ పర్సన్ వాళ్ళ కాన్షియస్‌నెస్ ప్రకారం వాళ్ళు కొన్ని చేస్తున్నప్పుడు డెఫినెట్‌గా యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం వాళ్ళు కొన్ని ఫేస్ చేయాల్సుంటది. అది పక్కన పెట్టేస్తే, మీరు కూడా అలా ఫేస్ చేయాలి అనుకుంటే, మీకు నచ్చినట్టుగా మీరుండొచ్చు. లేకపోతే ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటో మీరు తెలుసుకోండి. వాళ్ళంటే మీకిష్టం ఉందా? లేదా? అనేది ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. సపోజ్ మీకిష్టం లేదు అనుకోండి, సో మీరేంటంటే ఇంక ఈ రిలేషన్‌షిప్ కోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ టైం మీరు వేస్ట్ చేసుకోవద్దు. మీరేదో ఒక డెసిషన్ తీసుకొని, ఆ ప్రకారం యాక్షన్ తీసేసుకోవచ్చు. లేదు ఈ పర్సన్ విషయంలో మీకు ఫీలింగ్స్ ఉన్నాయి అని మీకనిపిస్తే, మీరింకా ఎక్కడో ఈ పర్సన్‌ని మర్చిపోలేకపోతున్నారు. డెఫినెట్‌గా వాళ్ళకి మీకు అలాంటి ఒక కనెక్షన్ ఉంది అని మీకనిపిస్తే మాత్రం, ఈ పర్సన్ కోసం మీరు ఏదో చేసియాల్సిన అవసరం అప్పుడు కూడా లేదు. బట్ మీరు చేయాల్సిందేంటి అంటే, ఆ పర్సన్ లాగా థింక్ చేయకుండా, మీకున్న ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోండి. ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి ఇన్ ద సెన్స్, మీ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి మీకు ఎలాంటి సోర్సెస్ ఉన్నాయో, అలాంటి సోర్సెస్‌ని యుటిలైజ్ చేసుకోండి. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ పర్సన్‌కి మీరు అది ఒక వేలో ప్రూవ్ చేయడం అండి. వాళ్ళలాగా మీరు కాదు. ఆర్ మీ ఫీలింగ్స్‌కి మీరేంటంటే స్టిక్ అయ్యి ఉంటారు. మీలోనేంటంటే ఆ లాయల్టీ ఉంది. సో, వాళ్ళనుకున్నది అయితే మీరు కాదు అని వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు చేసినా, ఆ పర్సన్‌లో చేంజెస్ అయితే వస్తాయండి. అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే ఒక ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది. కాకపోతే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి అనుకోవట్లేదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. సో, అదెందుకు అంటే హిడెన్ ఫియర్ అన్నమాట. సో, వాళ్ళు ఆ విధంగా కాకుండా కొంచెం స్ట్రెయిట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అంటే మీరు స్టెప్ ఇన్ అవ్వాల్సుంటది. ఇది ఎప్పుడంటే మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు మీకే క్లారిటీ లేకుండా మీరేంటంటే ఇక్కడ స్టెప్ ఇన్ అయి చేసేదేం లేదు. అనవసరంగా క్లాషెస్ అనేవి పెద్దవైపోతూ ఉంటాయి. సో, అందుకే మీరేంటంటే అలా చేయకుండా క్లారిటీ వస్తేనే ఏదైనా చేయండి. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్‌జీహెచ్, ఐజేటీ, యూవీడబ్ల్యూ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి ఇప్పటికి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి మిమ్మల్ని చాలా ట్రస్ట్ చేశారండి. మీ విషయంలో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న తర్వాతే ఛాన్స్ తీసుకున్నారు. సో, వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మీరంటే చాలా ఇష్టం ఉంది. ఇన్‌ఫాక్ట్ ఈ రిలేషన్‌షిప్ కూడా చాలా ప్యాషనేట్‌గా ఉంది. ఎక్కడో కానీ వాళ్ళకి బాగా రెసొనేట్ అయ్యింది. అంటే వాళ్ళు ఏదైతే ఒక పర్సన్‌లో కోరుకున్నారో లిటరల్‌గా మీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో, అందుకే వాళ్ళేంటంటే చాలా సాటిస్ఫై అయ్యారు. అండ్ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కూడా లాంగ్ లాస్ట్ చేయాలి. లైక్ వర్కౌట్ చేయాలి ఎలా అయినా అనే ఆ ఫీలింగ్‌తో కూడా ఉన్నారు. సో, ఇలా ఒక ఎక్స్‌టెంట్ వరకు అంతా మంచిగానే ఉందండి. బట్ స్లోగా ఇక్కడ ఏమైందంటే, మీ ఇద్దరి ఎనర్జీస్ రెసొనేట్ అయినప్పటికీ కూడా ఎక్కడో వాళ్ళు అనుకున్న విధంగా
మీరేంటంటే వాళ్ళ కంట్రోల్‌లో ఉండే టైప్ కాదు. కొంచెం డామినెంట్, వాళ్ళకంటే కూడా లిటరల్‌గా మీరు డామినెంట్ అనే ఫీలింగొచ్చింది. సో, ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వాళ్ళకొచ్చిందో, అప్పటినుంచి వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచిస్తూనే ఉన్నారండి. అంటే ఈ పర్సన్‌కి ఇప్పటికి మీరంటే లవ్ ఉంది. లవ్ లేదు అని నేను చెప్పను. కాకపోతే ఇది కండిషనల్ లవ్ అన్నమాట. అన్‌కండిషనల్ లవ్ అయితే కాదు. ఇప్పుడు అన్‌కండిషనల్ లవ్ అనేది ఎలా ఉంటదంటే, ఆ పర్సన్ ఎలా ఉన్నా, ఏం మాట్లాడినా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. వాళ్ళు వాళ్ళలాగున్నారు. సో, మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. డెఫినిట్‌గా ఆ పర్సన్‌కి మనం అలా రెస్పెక్ట్ ఇస్తే, మనం డిజర్వ్ చేసే లవ్ వాళ్ళు మనకిస్తారు అని ఇలా ఉంటదనమాట. బట్ ఈ పర్సన్ ఏంటంటే, ఇఫ్ మీరు ఇలాగే ఉంటారు, ఇదే టైపు అంటే వాళ్ళు ఛాన్స్ తీసుకునేవారు కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆ పర్సన్‌కి ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చిన తర్వాత వాళ్ళు ఛాన్స్ తీసుకున్నారండి. బట్ మీతో ట్రావెల్ అయిన తర్వాత, కొంత టైమ్ పాస్ అయిన తర్వాత ఎందుకో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవుతుంది. యాక్చువల్‌గా వాళ్ళెందుకో మీ దగ్గరున్నప్పుడు స్ట్రాంగ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే, ఆ పర్సన్ మీతో ఉంటే వాళ్ళే వీక్. అంటే మీ రిలేషన్‌షిప్ అనేది కాంప్లికేటెడ్‌గా వాళ్ళకనిపిస్తుంది. సో, మీరు వాళ్ళని ఆ విధంగా ఎంపవర్ చేయలేకపోతున్నారనమాట. సో, ఇక్కడ ప్రాబ్లమ్ అయితే ఇది కాబట్టి, ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఆలోచిస్తూనే ఉన్నారు. సో, వాళ్ళ ఆలోచనలు కూడా 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, ఈ పర్సన్ నా కోసం ఏం చేయగలరు? ఏం చేస్తారు? సో, ఇలాంటి పర్సన్ మనకి కరెక్టా? కాదా? అండ్ ఇంకొకటేంటంటే, ఇలాంటి పర్సన్‌తో ఉంటే నేనెప్పుడూ సరెండర్ అయ్యే ఉండాలా? సో, నేను నాలాగా ఉండలేనా? నా కోసం నేను ఆలోచించుకోలేనా? సో, ఇలా ఈ పర్సన్ ఏంటంటే, మీ విషయానికొచ్చేసరికి రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, ఆ పర్సన్‌కి రిలేషన్‌షిప్‌లో ఉండాలని ఉంది కానీ, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు. ఆర్ వాళ్ళు ఇండిపెండెంట్‌గా డెసిషన్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏం చేసినా సరే మోస్ట్‌లీ దానికి మీరేంటంటే, ఇలా కాదు అలా అని అది చెప్పడం కూడా నచ్చట్లేదు. అలా మీరు ఉండకూడదు అని కూడా వాళ్ళనుకుంటున్నారు. సో, దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే, ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని కాన్ఫిడెంట్‌గా అనుకోవట్లేదండి. ఈవెన్ వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళే చేంజ్ అవ్వాలి. వాళ్ళే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్‌కి నచ్చట్లేదు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ష్యూర్‌గా లేరు. ఖచ్చితంగా ఈ పర్సన్‌లోని ఒక డామినెంట్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. ప్రాబ్లమ్ ఒక్కటే, ఈ పర్సన్ మీరంటే లవ్ ఉంది. కానీ కంట్రోల్ కూడా వాళ్ళకే కావాలి. సో, ఈ విషయంలోనేంటంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేరు. ఆఫ్‌కోర్స్ మీరు వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఆపుతున్నారు ఆర్ వాళ్ళేంటంటే ఇలా ఉండాలి అని రెస్ట్రిక్ట్ చేస్తున్నారని నేను అనుకోను కానీ, బట్ స్టిల్ మీ యాక్టివిటీస్, మీరు మాట్లాడే మాటలు ఎక్కడో కానీ వాళ్ళని వీక్ ఇండివిడ్యువల్‌లా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అట్‌లీస్ట్ వాళ్ళకి వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళందుకే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారండి. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది కానీ, ఆ ఇష్టానికి కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. సో, మేబీ మీరేంటంటే వాళ్ళ ప్యాటర్న్స్‌కి, వాళ్ళ లైఫ్ స్టైల్‌కి అడ్డు రానంత వరకు మీతో వాళ్ళు ఉండగలరు. మిమ్మల్ని వాళ్ళు చేసుకోగలరు. ఆల్‌మోస్ట్ ఇంకా ఎప్పటికి కూడా మిమ్మల్నే చేసుకుంటారు. బట్ మీరలా ఉండగలరా? లేదా? అనేదే క్వెషన్. ఎందుకంటే ఏ ఇండివిడ్యువల్ కూడా అలా ఉండలేరు. అది ప్రాక్టికల్‌గా ఇంపాసిబుల్. సో, ఇక్కడ ప్రాబ్లమ్ అయితే అది. ఈ పర్సన్ ఈ విషయంలోనేంటంటే సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోతున్నారు. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టేయాలి, మీరు అవసరం లేదు అని అనుకోవట్లేదు కానీ, మీతో ఉంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తదేమో అనే భయానికి వాళ్ళేం చేస్తున్నారంటే, ముందు నుంచే స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా, ముందు నుంచే వాళ్ళేంటంటే టఫ్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నట్టుగా, కొంచెం రూడ్‌గా మాట్లాడుతున్నట్టు, అంటే ఈ పర్సన్ మీకొక నార్సిసిస్ట్ లాగా కనిపిస్తున్నారు. క్లియర్‌గా చెప్పాలి అంటే. సో, ఇఫ్ నేను చెప్తుంది కానీ మీకు రెజొనేట్ అవుతున్నట్టయితే, ఒక్కటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ పర్సన్‌కి లవ్ ఉంది కానీ, ఈ లవ్‌ని మీరు హ్యాండిల్ అయితే చేయలేరు. ఎందుకు అంటే, ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. సో, నేనెందుకిలా చెప్తున్నాను అంటే, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇఫ్ ఒక ప్రొడక్ట్ కాస్ట్ 10,000 అనుకోని మీరు ఒక 10,000 పట్టుకొని వెళ్లారు షాప్‌కి. సో, బేసిక్‌గా మీరేమనుకున్నారు అంటే, నార్మల్‌గా దాని ప్రైస్ అంతే ఉంటది. అంతకంటే ఎక్కువేం ఉండదు అని అనుకోవచ్చు. బట్ లిటరల్‌గా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే వెంటనే మీకు ప్రైస్ ఏం చెప్పలేదు. జస్ట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు ఎంత ఏంటి అని అలా మీరు ఆలోచిస్తున్నారు. మేబీ మీరేంటంటే ఎక్స్‌పెన్సివ్ అయ్యుండొచ్చు. 10,000 కంటే కూడా ఇంకెక్కువే అయ్యుండొచ్చు. అందుకే వాళ్ళేంటంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వట్లేదు అని అనిపించినా, లాస్ట్‌కి మీకేంటంటే దాని కాస్ట్ 10,00,000 అని తెలిసిన తర్వాత మీరెలా ఫీల్ అవుతారు? ఈ పర్సన్ సిట్యుయేషన్ కూడా అలాంటిదేనండి. అంటే ఇలా నేనెందుకు కంపేర్ చేశాను అంటే ఒకటే రీజను. ఈ పర్సన్ లవ్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ టైప్ అండి.
అంటే వాళ్ళు అట్లీస్ట్ అలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వాళ్ళు మీ విషయంలో ఏదైనా చేయగలరు. వాళ్ళు అనుకుంటే ఆర్ వాళ్ళు అదే చెయ్యాలి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు. కానీ ఈ పర్సన్ అనుకున్న విధంగా మీరు ఉండలేరు. ఇది మాత్రం రియాలిటీ అన్నమాట. సో, దీన్ని మీరేంటంటే హ్యాండిల్ చేయలేరు కాబట్టి మీరొక డెసిషన్ తీసుకోవచ్చు. ఆ పర్సన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇలాగే ఉంటాం. వాళ్ళు ఇదే అని మీకు క్లియర్‌గా చూపిస్తున్నారండి. చెప్తున్నారు. సో, మీరైనా సరే ఎక్కడో అంటే ఈ పర్సన్ కన్విన్స్ అవుతారేమో, లేకపోతే ఈ పర్సన్ చేంజ్ అవుతారేమో అని మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ ఒరిజినల్‌గా వాళ్ళు అలాగే ఉంటారండి. వాళ్ళలో ఆ డామినెంట్ సైడ్ అలాగే ఉంటుంది. సిట్యుయేషన్స్‌ని వాళ్ళు అలాగే కంట్రోల్ చేస్తారు. అలా అని చెప్పి ఈ పర్సన్ లాయల్ కాదేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. లాయల్టీ చాలా ఎక్కువే. లాయల్టీ ఎక్కువైనా ఇది ఎక్స్‌పెన్సివ్ అంతే. అంటే సపోజ్ ఇప్పుడు ఆ ప్రొడక్ట్ 10,00,000 అని మీకు తెలిసింది. సో, దాన్ని మీరేంటంటే బార్గెయిన్ చేసి అట్‌లీస్ట్ మీ బడ్జెట్ కాకపోయినా ఇంకా ఎక్కువైనా ఒక 50,000 వరకైనా తీసుకురావాలి అని ట్రై చేస్తే అవుతదా? అవ్వదు. సేమ్ అండి. ఈ పర్సన్‌కి ఏంటంటే లవ్ అయితే ఉంది కానీ వాళ్ళు వాళ్ళలాగే ఉండాలి అనుకుంటున్నారు. వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తారు. అది మీకు నచ్చితే మీరు ఉండొచ్చు. లేకపోతే లేదు. బట్ వాళ్ళేంటంటే ఇక్కడ చేంజ్ అవ్వాలి అని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఇలా ఉండడమే కంఫర్టబుల్. ఫస్ట్ కూడా వాళ్ళు ఇలాగే ఉండాలి అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తోనే ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేశారు. బట్ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మీరు కూడా అంత సింపుల్ ఏం కాదు. మీరు కూడా కొంచెం ఇండివిడ్యుయల్ గానే ఉండే టైపు అని అర్థమైంది. సో, అలా అర్థమైనప్పటి నుంచి వాళ్ళేంటంటే ఇక్కడ ఆ ఛాన్స్ పిక్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ ఇక్కడ నాకు కనిపిస్తుందండి. అసలు ఇలాంటి పర్సన్ కోసం యూనివర్స్ మీకేం చెప్తుందో కూడా చూద్దాం. హ్మ్. నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. అసలు వీళ్ళంత బాగా చూసుకున్నారంటే మీ లైఫ్‌లోనే మిమ్మల్ని ఎవరు ఇలా చూడలేదు. అట్‌లీస్ట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది ఎప్పుడు కూడా మీకు ఎదుటి వ్యక్తుల నుంచి ఏది దొరకలేదు. బట్ ఫస్ట్ టైమ్ ఈ పర్సన్ దగ్గర మాత్రం మీకు అలాంటి ఒక అటెన్షన్ దొరికింది. సో, మీరు అందుకే ఈ పర్సన్‌కి ఏంటంటే లిటరల్‌గా అడిక్ట్ అయిపోయారు. అలా అని చెప్పి మీది అబ్సెషన్ అని కూడా నేను చెప్పను. కాకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేసిన వే అనేది నిజంగా మీకు ఎక్కడో చాలా టచ్ అయ్యింది. అంటే మీ హార్ట్‌ని మెల్ట్ చేసింది అని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే ఇక్కడ థింగ్స్‌ని సేఫ్‌గా ప్లే చేయాలి అని చూస్తున్నారు. ఈ పర్సన్‌ని మిస్ చేసుకోవడానికి మీరు రెడీగా లేరు. సో, మిస్ చేసుకోవడానికి రెడీగా లేరు కాబట్టి మీరేంటంటే థింగ్స్‌ని సేఫ్‌గా ప్లే చేయాలి అనేలాగా ఉన్నారు. మీకు అర్థమవుతుందండి. నేనైతే ఈ రీడింగ్ చూసి మీకు చెప్తున్నాను కానీ, ఈ పర్సన్ కంట్రోల్ చేసే టైపు ఇలా కండిషనల్ లవ్ ఇవన్నీ చెప్తున్నాను కానీ, ఇవన్నీ మీకు తెలుసు. మీకు తెలిసినా మీరేంటంటే అవన్నీ ఇగ్నోర్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రిటెండ్ చేస్తే ఇది వర్కౌట్ అయిపోతది. ఒకప్పుడులాగా ఈ పర్సన్ మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు కానీ, బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీ ప్యాటర్న్స్ అనేవి ఆ పర్సన్‌కి సెట్ అవ్వట్లేదు. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేశారండి మంచిగా. సో, మీరు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు, కాంప్రమైజ్ అయ్యారు. లిటరల్‌గా మీరిదే కావాలి అని కోరుకున్నారు. స్లోగా వాళ్ళెందుకో మీకు సరెండర్ అయిపోతున్నట్టుగా, మీరెక్కడో సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపించడం వాళ్ళకి స్టార్ట్ అయింది. అది మేబీ వాళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా డెవలప్ చేసుంటది. సో, అందుకే వాళ్ళేంటంటే, ఇక్కడ ఇంక అలా ఉండకూడదు. మీది అప్పర్ హ్యాండ్ అవ్వకూడదు అనేలాగా వాళ్ళు బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. దానికి మీరు అడ్జస్ట్ అయితే ఓకే. లేకపోతే లేదు అనేలాగా వాళ్ళేంటంటే, ఫుల్‌గా వాళ్ళ ఇంటెన్షన్స్‌ని మీకు డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మీరేంటంటే, ఇంకా ఈ పర్సన్ విషయంలో వెయిట్ చేయాలి. ఈ పర్సన్ ఏమైనా చేంజెస్ చేసుకుంటారేమో చూడాలి అనేలాగా మీరు ఆలోచిస్తున్నారు. కానీ సింపుల్‌గా నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. ఈ పర్సన్ లవ్‌ని మీరు విన్ అవ్వాలి అంటే వాళ్ళకి మీరు సరెండర్ అయిపోవాలి. అదొక్కటే ఆప్షను. వాళ్ళైతే మీకోసం చేంజ్ అయ్యే పరిస్థితే లేదు. సో, మీరేంటంటే ఇంకా వాళ్ళు చేంజ్ అవుతారేమో, సో, మీరేంటంటే ఈ విధంగా వెయిట్ చేయడం బెటరేమో అనుకుంటే వేస్ట్ అండి. రియాలిటీ ఏంటి అనేది మీకు అర్థమవుతున్నప్పుడు అది ఫేస్ చేయడం ఒక్కటే మీ ముందున్న సొల్యూషను. బట్ మీరు ఏం డెసిషన్ తీసుకుంటారు, ఎలా ఉంటారు అనేది స్టిల్ మీదే చాయిస్ కాబట్టి మీరు ఆలోచించుకోవచ్చు. కాకపోతే నేను చెప్పినట్టుగా ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరెక్కువ టైం అయితే వేస్ట్ చేసేసుకోవద్దండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ వాళ్ళ ఇంటెన్షన్స్‌తో చాలా క్లియర్‌గా ఉన్నారు. వాళ్ళ మోటివ్స్ కూడా మీకేంటో తెలుసు. తెలియనట్టుగా ప్రిటెండ్ చేస్తూ మీరు ఉండొచ్చేమో. బట్ స్టిల్ రియాలిటీ అయితే మీ ముందే ఉంది కాబట్టి, మీరు క్లియర్‌గా ఈ పర్సన్ విషయంలో ఒక డెసిషన్ తీసుకోండి. సరెండర్ అయ్యి ఉంటారా? మీ లైఫ్ మీరు చూసుకుంటారా? రెండే ఆప్షన్స్. బట్ వాళ్ళు పాస్ట్‌లో లాగా మారాలి, పాస్ట్‌లో లాగా అన్నీ జరగాలి అంటే, వాళ్ళు మీకు ఆ విధంగా సరెండర్ అవ్వడానికి రెడీగా లేరు. సో, ఇది కూడా ఇగో ప్రాబ్లమే.
సో ఈ ఈగో ప్రాబ్లం వల్ల మరి ఎవరు ఏం ఫేస్ చేస్తారో, ఎవరెక్కడ కాంప్రమైజ్ అవుతారో అనేది మాత్రం ఇంకా అల్టిమేట్ గా ఇండివిజువల్స్ తీసుకునే డెసిషన్ బట్టే ఉంటది. సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ KLMNOXYZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు. సో చూద్దామండి, మీ వ్యక్తి ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్ గా మీ పర్సన్ ఫస్ట్ మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా హోప్ఫుల్ గా, చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అయ్యారండి. ఎందుకు అంటే లిటరల్ గా ఈ రిలేషన్షిప్ వల్ల ఈ పర్సన్ హీల్ అయ్యారని చెప్పొచ్చు. వాళ్ళకి మళ్ళీ లైఫ్ మీద హోప్ కలిగింది. సో అందుకే వాళ్ళు ఏంటంటే మీకు చాలా న్యాచురల్ గా కనెక్ట్ అయ్యారు. అండ్ మీ విషయంలోని వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అలాగే పెట్టుకున్నారు. అలా అని చెప్పి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం కాదు. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీ విషయంలో రియల్ గానే ఉన్నారు. మేబీ మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్ ఏంటో, అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చాయో నాకైతే తెలీదు. బ్రీఫ్‌గా వాళ్ళ ఎమోషన్స్ కొంచెం వాళ్ళని కంట్రోల్ చేసుంటాయి. ఆ టైంలోని కొంచెం మెంటల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉండడం వల్ల మీ విషయంలో ఏవైనా రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఉంటే నేను చెప్పలేను కానీ, బట్ ఖచ్చితంగా ఈ పర్సన్ కి ఫస్ట్ నుంచి కూడా మీరంటే చాలా ఇష్టం ఉంది. అండ్ ఈ రిలేషన్షిప్ ని కూడా వాళ్ళు ఒక వేలో బిల్డ్ చేయాలి అనుకోని వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చాలా ప్లాన్ చేసుకోవడం కూడా జరిగిందండి. సో ఈ పర్సన్ మీకు ఏంటంటే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అండ్ మీ విషయంలోని వాళ్ళు ఏంటంటే చాలా లాయల్ గా కూడా ఉన్నారనే చెప్పాలి. బట్ చెప్పాను కదా, ఎంత గుడ్ రిలేషన్షిప్ లోనైనా కొన్ని సిచ్యువేషన్స్, కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటది. అలాగే చాలా న్యాచురల్ గా మీ రిలేషన్‌షిప్ లో కూడా మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ మీరు ఫేస్ చేసింది పెద్దదయ్యి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్‌కి మీ మీద ఉన్న లవ్ మాత్రం తక్కువేం కాదండి. ఇప్పటికి కూడా ఈ పర్సన్‌కి మీ విషయంలో చాలా లవ్ ఉంది. ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే అనుకుంటున్నారు. బట్ పాస్ట్‌లో ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల అలాంటిది ఇక్కడ పాసిబుల్ అవుతుందా? అసలు ఇది వాళ్ళు చేయగలరా అనే డౌట్ మాత్రం వాళ్ళకుంది. సో ఇలా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఎందుకో వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేక కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. డిఫరెంట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు. అది మీకేంటంటే ఒక రాంగ్ ఇంప్రెషన్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేసిన తర్వాత నుంచి కూడా మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారండి. సో కొన్ని సార్లు అందుకే వాళ్ళేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో అసలు వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. మేబీ తర్వాత వాళ్ళకి అర్థం అవుతూ ఉండొచ్చు. బట్ ఆ టైంకి మాత్రం ఏదో ఆ మాటలు అనడం, లేకపోతే ఏదో చేయడం, దీనివల్ల మీరేంటంటే ఈ పర్సన్ ఇంకా కొంచెం డిఫికల్టీ అని, వాళ్ళకి మన మీద ఏ ఫీలింగ్స్ లేవు. వాళ్ళేంటంటే కొంచెం చేంజ్ అయిపోయారు అనే విధంగా మీకు అనిపిస్తుంది. బట్ రియల్‌గా కానీ మనం ఏంటి పరిస్థితి అని ఒకసారి కన్సిడర్ చేస్తే డెఫినిట్‌గా ఈ పర్సన్ మీకు చాలా కనెక్ట్ అయ్యారండి. సో వాళ్ళకేంటంటే ఇక్కడ థింగ్స్ ఇంకా వర్కౌట్ అవ్వాలి. న్యూ బిగినింగ్స్ జరగాలనే ఉంది కానీ, బట్ వాళ్ళ ముందు కొన్ని సిట్యుయేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో అవి హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అప్పుడప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి బర్డెన్ లాగా అనిపిస్తుంది. విడిచిపెట్టేయాలి అనిపిస్తుంది. కానీ వాళ్ళేంటంటే ఏది కూడా చేయలేకపోతున్నారు. లిటరల్‌గా వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు అనే ఫీలింగ్‌లోనే వాళ్ళున్నారు. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. ఈ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉండడానికి రీజన్ కూడా వీళ్ళే అని వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలో, ఏం చేయాలో మాత్రం వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. పేషెన్స్ లెవెల్ అయితే 0 ఈ పర్సన్‌కి. అలా అని చెప్పి వాళ్ళేంటంటే ఇక్కడ థింగ్స్‌ని విడిచిపెట్టేసి అలా జరిగితే అలా జరిగిందిలే అన్నట్టు కూడా ఉండలేకపోతున్నారు. ఈ పర్సన్ యాక్చువల్‌గా ఎమోషనల్‌గా బాగా సఫర్ అవుతున్నట్టుగా, స్ట్రగుల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, మీ వరకు ఈ పర్సన్ ఏంటి, మీకు వీళ్ళెలా అనిపిస్తున్నారు అనేది పక్కన పెడితే, వాళ్ళకి మాత్రం మీరెప్పుడూ స్పెషలే. సో, వాళ్ళందుకే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లోని ఏమీ జరగనట్టుగా వాళ్ళేంటంటే హ్యాపీగా ఉన్నట్టుగా ప్రిటెండ్ కూడా చేయలేకపోతున్నారండి. అలా అని చెప్పి వాళ్ళ వల్నరబుల్ సైడ్ కూడా మీకేంటంటే చూపించలేకపోతున్నారు. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్‌కి మీ విషయంలో చాలా అయితే ఉంది కానీ ప్రేమ, అదేది కూడా వాళ్ళు చూపించుకునే పరిస్థితయితే లేదు. ఇన్‌ఫాక్ట్ అది చూపించుకుంటే కూడా వాళ్ళు ఏం ఫేస్ చేస్తారో, వాళ్ళ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో అనేది కూడా వాళ్ళకి తెలీదు. అలా అని చెప్పి మీ దగ్గర సరెండర్ అవ్వడం ఇష్టం లేదు. ఇది ఇగో అని నేను చెప్పను. ఆ పర్సన్ ఏంటంటే అలా కూడా ఆలోచించట్లేదు. కానీ
మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ పర్సన్ ఏంటంటే డెఫినిట్‌గా కొంత మీ విషయంలో రిగ్రెట్ కూడా అవుతున్నారు. ఎందుకు అంటే ఇలాంటి ఒక ట్రస్ట్ ఇష్యూ ఆర్ ఇలాంటి ఛాలెంజెస్‌కి రీజన్ మాత్రం ఈ పర్సనే. సో, అది వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని కూడా బ్లేమ్ చేయట్లేదు. ఎందుకు బ్లేమ్ చేయట్లేదు అంటే పాస్ట్‌లో వాళ్ళు బ్రీఫ్‌గా ఎమోషనల్‌గా ఒక మూవ్‌మెంట్‌లో వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం ఆర్ సిట్యుయేషన్ ఆర్ రిలేషన్‌షిప్‌ని కాంప్లికేట్ చేయడం అయితే నిజమండి. అది వాళ్ళకి తెలుసు. సో, దానివల్ల వాళ్ళేంటంటే కంప్లీట్‌గా ఆ బ్లేమ్‌ని మీ మీద షిఫ్ట్ చేయాలి అనుకోవట్లేదు. బట్ నేను చెప్పాను కదా! వాళ్ళ ఎమోషన్స్ అయితే వాళ్ళ కంట్రోల్‌లో లేవు. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ అయినా వాళ్ళ కంట్రోల్‌లో లేవు. దానివల్ల వాళ్ళేంటంటే ఇక్కడ మిమ్మల్నే బ్లేమ్ చేస్తూ బ్రీఫ్‌గా అంటే వాళ్ళు అనుకోనివన్నీ కూడా చేస్తున్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుందంటే ఈ పర్సన్‌కి లవ్ ఏం లేదు. ఈ పర్సన్ సెల్ఫిష్ అని ఒకప్పుడులాగా వీళ్ళు లేరు. వీళ్ళు చాలా చేంజ్ అయిపోయారు. సో, వీళ్ళని ట్రస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని మీరు ఫీల్ అవుతున్నారు. సో, ఏది ఏమైనా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మాత్రం మీ విషయంలో చాలా ప్రేమతో ఉన్నారు కానీ, ఆ ప్రేమని చూపించడానికి కానీ, ఆ ప్రేమ కోసం ఏదైనా చేయడానికి కానీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. మెంటల్‌గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఏ రోజైతే వాళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తారో, వాళ్ళ సిట్యుయేషన్స్‌ని వాళ్ళు కన్సిడర్ చేసి ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌కి వెయిటేజ్ ఇస్తారో, అప్పుడే థింగ్స్ ఏంటంటే చేంజ్ అవుతాయండి. అప్పటి వరకు మోస్ట్‌లీ ఇలాగే ఉంటది సిట్యుయేషన్ అయితే. సో, మీరేంటంటే ఈ పర్సన్ నుంచి ఒక కన్ఫెషన్ అయితే ఫ్యూచర్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికైతే ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు కూడా. బట్ సమ్ డే మీకు రావాల్సిన క్లారిటీ మాత్రం ఈ పర్సన్ విషయంలో అయితే వస్తుందండి. అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తే బెటరు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎందుకు నేను ఇక్కడ అంటే ఎక్కువ చెప్పట్లేదు అంటే ఒకటే రీజన్. ఈ పర్సన్‌కి మీ మీద లవ్ ఉంది. సో, ఇంకా ఆ లవ్‌నయితే వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు కానీ, ఆర్ కరెక్ట్‌గా చూపించలేకపోవచ్చు కానీ, వాళ్ళల్లో ఉన్న లవ్ అయితే చాలా ఎక్కువనే చెప్పాలి. కాకపోతే పాస్ట్‌లో జరిగింది కూడా వాళ్ళనేంటంటే ట్రబుల్ చేస్తుంది. ఈవెన్ ప్రెజెంట్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. అవి కూడా వాళ్ళని ట్రబుల్ చేసి కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో, లిటరల్‌గా ఈ పర్సన్ ఏంటంటే పవర్‌లెస్ ఆర్ వీక్ ఇండివిడ్యుయల్‌గా ఫీల్ అవుతున్నారు. అందుకే వాళ్ళకేంటంటే కొంత టైమ్ ఇస్తే ఏమైనా వాళ్ళు డిసైడ్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంది. మీరేంటంటే ఈ పర్సన్ లవ్‌ని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ పర్సన్ ఇంటెన్షన్స్‌ని డౌట్ పడాల్సిన అవసరం లేదండి. ఈవెన్ వాళ్ళ బిహేవియర్ అనేది కొంత మిస్టీరియస్‌గా ఆర్ సస్పీషియస్‌గా అనిపిస్తున్నా, టైమ్ వచ్చినప్పుడు మీకన్నీ అర్థమవుతాయండి. అంతవరకు వాళ్ళేంటంటే ఆ డార్క్ సైడే ఉంటారు. మీకు వాళ్ళు ఎక్కడ కనిపించినా, ఏం మాట్లాడినా ఒక ఎనిమీ లాగే అనిపిస్తారు కూడా. అది కూడా నేనే చెప్పేస్తున్నాను. సో, క్లియర్‌గా కార్డ్స్ చూస్తుంటే అది మాత్రం నాకు అర్థమైంది. ఏది ఏమైనా ఓవర్ టైమ్ మీకు తెలియాల్సినవి కొన్ని తెలుస్తాయి. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీకెలా కనెక్ట్ అయ్యారో, మీరు వాళ్ళకి అలాగే కనెక్ట్ అయ్యారండి. అండ్ ఈ రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవుతదనే మీరనుకున్నారు. సో, వర్కౌట్ అయ్యింది కొంతవరకు. బట్ ఇప్పుడెందుకో మీకేం అర్థం అవ్వట్లేదు. నేను చెప్తున్నాను కదా! ఈ సిట్యుయేషన్‌లో మీకు తెలియనివి చాలా ఉన్నాయండి. మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు చూసేదంతా నిజం కాదు. మీరు వింటుందంతా నిజం కాదు. సో, డీప్‌గా మీకు తెలియాలి అంటే మాత్రం మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తాదో అదే. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు మీకు కొన్ని నిజంగానే తెలుస్తాయి. అప్పుడు మీకు అర్థమవుతది. డెఫినిట్‌గా ఈ పర్సన్ విషయంలో మీకు ఫీలింగ్స్ ఉంటే మీ ఫీలింగ్స్‌ని మీరు సప్రెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆర్ ఈ పర్సన్ రాంగ్ వేలో ప్రొజెక్ట్ అవుతున్నారు కదా! అని చెప్పి వాళ్ళు అదే అని కూడా అనుకోవద్దు. చెప్పాను కదా! మీకు తెలియనివైతే చాలా ఉన్నాయి. అవన్నీ మీకు తెలియాలి అంటే కూడా అంత ఈజీ కాదు. మేబీ ఈ సిట్యుయేషన్‌లో మీరు డీప్‌గా డిగ్ చేస్తే తప్ప ఆర్ ఈవెన్ మీ ఇంట్యూషన్ మీకేం చెప్తుందో, మీరేం సెన్స్ చేస్తున్నారో అది వింటే తప్ప, మీకు రియాలిటీ ఏంటో అర్థం అవ్వకపోవచ్చు. సో, ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు ఏది కూడా డిసైడ్ అవ్వద్దండి. కొంత టైం తీసుకోండి. టైం తీసుకొని మీరు సిట్యుయేషన్ కోసం తెలుసుకోవడం, ఈ పర్సన్ కోసం తెలుసుకోవడం, ఈ పర్సన్ ఏం ఫేస్ చేస్తున్నారో తెలుసుకోవడం, లాంటివి చేసిన తర్వాత మీరు అప్పుడు మీకోసం ఆలోచించుకొని ఏదైనా డెసిషన్ తీసుకోండి. బట్ ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ రీడింగ్‌లో మీరు చూసే పర్సన్ అయితే సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారండి. అదైతే నేను చెప్పగలను. బట్ వాళ్ళకి మీరేంటంటే వెంటనే సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓవర్ టైమ్ అన్నీ చూసిన తర్వాత మీరు ఆలోచించుకొనైతే ఇవ్వచ్చు. సో, దానికి మీకు కూడా కొంత క్లారిటీ రావాలి కదా! మీకు కూడా కొన్ని అర్థం అవ్వాలి కదా! సో, అందుకే ఇక్కడ మిమ్మల్ని కూడా మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. గ్రాడ్యుయల్‌గా తెలియాల్సినవి తెలుస్తాయి. అప్పటి వరకు జస్ట్ వెయిట్ చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.